హాయ్ అండి. ఈరోజు ఉలవచారు చేయబోతున్నా. అది ఎలాగో చూద్దాము. కుక్కర్లో నేను ఒక గ్లాస్ ఉలవల్ని తీసుకున్నా అండి. ఇదిగోండి, ఈ గ్లాస్తో తీసుకున్నా. అదే గ్లాస్తో 2.5 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నా అండి. దీనిపైన మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ మనం వచ్చే వరకు పెడదామండి స్టవ్ పైన. ఇంత లోపల కొంచెం చింతపండు, మనం పులుపుకి సరిపడా చింతపండుని నానబెట్టుకుందాము. ఈ ఉలవచారు అనేది చాలా హెల్దీ ఫుడ్ అండి. దీంట్లో విటమిన్ సి ఉంటుంది, అట్లానే ఐరన్ ఉంటుంది. మన కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి కదండి, ఆ స్టోన్స్ అనమాట ఈ ఉలవల వలన ఆ స్టోన్స్ కరిగిపోతాయి. ఉలవ చారన్నా చేసుకోవచ్చు, లేకుంటే ఆ ఉలవలను అనమాట ఫ్రై చేసి కర్రీలాగన్నా చేసుకోవచ్చండి. ఇప్పుడు మనకి విజిల్స్ అయిపోయాయి కదండి, మూత తీస్తున్నా. మనకు మరీ మెత్తగా అవ్వనవసరం లేదండి, ఎందుకంటే ఇప్పుడు మనం దీన్ని మిక్సీలో వేసుకుంటా అండి నేను. అందువల్ల మనకి కొంచెం మెత్తగా అయితే చాలు. ఇగోండి, ఇట్లా అయితే చాలు. దీన్ని ఇప్పుడు ఆ వాటర్తో పాటు మనం మిక్సీలో వేసుకుంటానండి నేను. వాటర్ కూడా వేసుకోవాలండి, ఎందుకంటే మనకు దాంట్లోనే విటమిన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి వాటర్ పడేయకూడదండి. ఆ వాటర్తో పాటు మిక్సీలో వేసుకుంటా. వెల్లుల్లి రెబ్బలు కొన్ని వేసుకుంటున్నాండి, అలాగే జీలకర్ర కొంచెం వేసుకుంటున్నా. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసుకుందాము. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఇప్పుడు మనం ముందుగా చింతపండు నానబెట్టాం కదండి, ఆ రసాన్ని దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనము బాగా కలిపేసుకొని, చిక్కగా కాకుండా మరీ పలచగా కాకుండా పెట్టుకుందాం. కొంచెం కారం వేసుకుంటున్నాండి, కొద్దిగా పసుపు వేస్తున్నా, ఉప్పు కూడా సరిపడా వేసుకుంటున్నా. ఇప్పుడు బాగా కలిపేసుకొని దీన్ని స్టవ్ పైన పెట్టేసుకొని బాగా మరగనిద్దామండి. దీన్ని మనకు మరిగిపోయిందండి. ఇది చూడండి, బాగా మరిగిపోయింది. దీంట్లో పోపు వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నా. ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాండి, అలానే వెల్లుల్లి రెబ్బల్ని కొద్దిగా దంచేసుకొని వేసుకుంటున్నా. కొద్దిగా ఆవాలు, మినప్పప్పు కొద్దిగా, అలానే కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నా. మనకు ఫైనల్గా కొద్దిగా కరివేపాకును వేస్తున్నా అండి. ఇప్పుడు బాగా పోపును ఫ్రై చేసుకుందాము. మనకు బాగా ఫ్రై అయిపోయింది చూడండి పోపు. ఈ పోపుని మనం ఆల్రెడీ దించి పెట్టుకుని ఉలవచారులో వేసేసుకుందామండి. ఇదిగోండి చూడండి, వేడి వేడి హెల్దీ ఉలవచారు మనకు రెడీ అయిపోయిందండి. ఇది ఎవరైనా మనకి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఇది ట్రై చేయండి. చాలా హెల్దీ ఫుడ్, వెయిట్ లాస్ అవుతారండి దీనివల్ల. టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.